పరిగికి చెందిన పలు ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులు మినీ బస్సులను డబ్బుల కోసం కిరాయిలు పంపిస్తున్నారు. ఇక ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సుల యజమానులు ఇలా అద్దెలకు పంపిస్తే మా జీవితాలు ఎలా, మేము బ్రతికేది ఎలా అని స్కూల్ బస్సు డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. కిరాయిలు రాక తమ వాహనాలు ఫైనాన్స్ కట్టడం ఎంతో కష్టంగా ఉంటుందని, కొన్ని సందర్భాలలో తమ భార్యల బంగారు పుస్తక తాళాలను తాకట్టు పెట్టి ఫైనాన్స్లు కట్టుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తతంగం అంతా తెలిసినా తెలియనట్లు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా స్థానిక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి స్కూల్ బస్సులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. స్కూల్ బస్సులు పెళ్లిళ్ళ దావాతలో పోతున్నాయి. మేము తుఫాన్ బండ్లు పెట్టుకొని 3 నెలలకు ఒకసారి 9 ట్యాక్సీలు కట్టుకుంటాం. రోడ్ల మీద ఆ బండ్లు నడుస్తలేవు. ఎంత చెప్పినా అది తీసుకోవడం లేదు మా పరిస్థితి. ఇప్పటికీ మా తెలంగాణలో కర్ణాటక పాసింగ్ బండ్లు అపజీరంగా తీసుకున్నాయి. మేము ఇక్కడ నాగపూర్ కానీ మా ట్యాక్సీలు భయానికి తీసుకుపోవట్లేదు. మాకు ఇప్పటికైనా అధికారులు స్పందించి మా ట్యాక్సీ డ్రైవర్లని కొద్దిగా ఆదుకోవాలి. లేదంటే బండ్లని స్కూల్ బస్సులని స్కూల్ వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. స్కూల్ బస్సులు నడవకుండా చేయాలి. మొత్తానికి చాలా బండ్లు పోతున్నాయి. స్కూల్ బస్సు రోజు 2 బండ్లు 3 బండ్లు పోతున్నాయి. మా బండ్లు ఏం నడవట్లేదు. మేము అడ్డకి ఉత్తర కూర్చోవచ్చు. బార్డర్ వలన తెలంగాణలో మనకు బార్డర్ కర్ణాటకకి, అందువల్ల ఈ కర్ణాటక బండ్లు చాలా వస్తున్నాయి. విపరీతం బండ్లు వస్తున్నాయి. ఓన్ ప్లేట్ వచ్చి తిప్పుతున్నాయి. ఓన్ ప్లేట్ బండి అట్లా కిరాయాలు ఖరాబ్ చేస్తున్నాయి. ఇంకోటి ఈ స్కూల్ బస్సులు అయితే విపరీతం కిరాయాలు అడ్డికి పాస్ అవుతున్నారు. వాళ్ళకి ఎక్కువ తక్కువ ఉంటుంది. మాకేమో 9,000 రూపాయలు